అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన సెకండ్ ఛానల్. మీరందరూ చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ మన ఛానల్ లింక్‌ని కూడా మన తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. 2 రోజుల్లో మన పాత ఛానల్ మరలా మన పాత ఛానల్‌లో మనం వీడియోలు పెట్టుకోవచ్చు. వాడిచ్చినటువంటి రిస్ట్రిక్షన్ 1 వీక్ ఇంకొక 2 డేస్‌లో అయిపోతుంది. మరలా పాత ఛానల్ అండ్ ఈ 2 ఛానల్స్ కూడా కంటిన్యూ అవుతాయి. ఈ 2 ఛానల్స్ రన్నింగ్ అవుతాయి. సో, హ్మ్, ఈరోజు నా టాపిక్ పాస్టర్ అభినయ్ దర్శన్ మరియు ఆహ్, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు. వీళ్ళిద్దరి గురించి ఈరోజు మన టాపిక్. ఆహ్, ఎందుకు చేస్తున్నాను వీళ్ళిద్దరి గురించి అంటే, మొన్న పాస్టర్ అభినయ్ దర్శన్ మీ అందరికీ తెలుసు. మరి ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలో ఏదో హీరోగా చేశాడంట. మరి ఏ సినిమాలు చేశాడో మరి మాకైతే తెలీదు. ఆహ్, ఆయన ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటినుంచి కొంచెం జనాలందరికీ తెలిసేలాగా చేసుకున్నారు. ఆహ్, వివాదాలు గూడా ఆయన మీదొచ్చాయి. అనేక సందర్భాల్లో ఆయన్ని ట్రోలింగ్ చేశారు. ఇలా అభినయ్ దర్శన్ అంటే అందరికి తెలుసు. పాస్టర్ అజయ్ బాబు గారితో కొంతకాలం సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్‌షిప్‌గా తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా కలిసి చేశారు. ఇప్పుడు ఇద్దరు విడిపోయారనుకోండి. సరే. అభినయ్ దర్శన్ గారు గురించి మాట్లాడి తర్వాత లలిత్ కుమార్ గారి గురించి మాట్లాడతా. అభినయ్ దర్శన్ గారు ఒక పాస్టరు. సిపిఎఫ్ అని ఏదో ఆయన ఒక సంస్థ ఏదో పెట్టుకొని దాని ద్వారా ఆయన ఏదో చేస్తా ఉన్నాడు. ఆయన ఒక పాస్టరు. చాలా కాలం పాస్టర్‌లనేవాళ్ళు హిందువుల మీద, హిందువులు పాస్టర్‌ల మీద వాళ్ళు వీళ్ళు ఇలా అనేక రకాలుగా విమర్శలు, ప్రతి విమర్శలు వాళ్ళు తిట్టుకోవటం, వీళ్ళు తిట్టుకోవటం ఇవన్నీ చేస్తానే ఉన్నారు గదా! మనం అందరం చూసాం. చూసాం ఏంటి రోత ఏంటి? ఈ పెంట ఏంటి? ఈ పెంట గోల ఏంటి? అని అందరూ అనుకున్నారు. ఇప్పటికే అనుకుంటానే ఉన్నారు. ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకుంటానే ఉన్నారు. ఎవరికి వాళ్ళు దూషణలు చేసుకుంటానే ఉన్నారు. మరి కొంతకాలం పాస్టర్‌నని చెప్పాడు అభినయ్ దర్శన్ గారు. కొంతకాలం రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు. కొంతకాలం నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్నాడు. కొంతకాలం అసెంబ్లీలో మన గొంతు వినిపించాలని ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఓకే. అది ఎవరి వ్యక్తిగతం వారిది. తప్పులేదు. ఆయన ఒక పాస్టర్ గాబట్టి క్రైస్తవుల పక్షాన గూడా ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఒక ఎంపీ ఉండాలని అనుకోవడం ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే క్రైస్తవుల తరపున గొంతెత్తి మాట్లాడేవాళ్ళు నేటి రోజుల్లో లేరు, కరువయ్యారు గాబట్టి. రైట్. మరి మొన్న 2 రోజుల కిందట అనుకుంటా సడెన్‌గా రూట్ మార్చేసి పాస్టర్ అభినయ్ దర్శన్ గారు హిందువులకి క్షమాపణ జెప్పి ఇక నుంచి నేను విమర్శలు చేయను. ఆహ్, మా క్రైస్తవులు గూడా ఎవరన్నా చేసినా గూడా వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. ధర్నాలు జేస్తాను, నిరసనలు జేస్తాను. పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని అలా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ పైన ఎఫ్ఐఆర్‌లు గట్టిస్తాను అని హిందువులందరికీ గౌరవంగా క్షమాపణ జెప్పాడు. అంతవరకు చాలా యాక్సెప్టెన్సీగా ఉంది. దాన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా సరే తగ్గింపు స్వభావంతో ఉండటం మంచిదే గదా! ఎవరైనా సరే గొడవలకి తావు లేకుండా గొడవలు జరిగే విధంగా మాట్లాడకుండా ఉంటే బెటరే గదా సమాజానికి. మంచి సమాజానికి మనం ఒక మంచి వెల్కమ్ జెప్పినట్టే గదా! సో, ఆయన మీద నాకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా మరి హిందువులకు క్షమాపణ జెప్పి ఈ గొడవలొద్దు. ఇక నుంచి మీరు దూషణలు జేసుకోవద్దు, మేము దూషణలు జేసుకోవద్దు. మనందరం కలిసిమెలిసి ఉందాం. అన్నదమ్ముల వలె ఐక్యతను చాటుదాం. మా వాళ్ళెవరన్నా విమర్శలు మీ మీద చేసినా గూడా నేనైతే ఒప్పుకోను. కేసులు బెడతాను. లీగల్‌గా యాక్షన్ తీసుకుంటాను. గట్టిగా యాక్షన్ తీసుకుంటాను అని జెప్పి ఈ రకంగా జెప్పాడు గదా! ఒకసారి విందాం. అభినయ్ దర్శన్ గారేంటి క్రైస్తవుల మీద కూడా యాక్షన్ తీసుకుంటే తప్పు చేస్తే తీసుకుంటా. నీ వ్యక్తిగత జీవితం వంద చేసుకో నా కోసంలా. నువ్వు క్రిస్టియన్ కమ్యూనిటీ పరంగా నువ్వు క్రైస్తవులకి శత్రువులు తయారు చేస్తానంటే నేను ఒప్పుకోను. ఏంటి ఏసై చెప్పింది నీకు? అరే ఒకటి గ్రంథంతో ఏం పడింది సార్ నీకు? వాళ్ళ గ్రంథాలు ఏముంటాయి నీకెందుకు? రామాయణములు ఏముంటాయి నీకెందుకు? భగవద్గీతలు ఏముంటాయి నీకెందుకు? బైబిల్ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని యాక్షన్ తీసుకుందాం. ఎవరు మాట్లాడుతుంది నాకు చెప్పు. నేను దిగుతా. ఎఫ్ఐఆర్ కట్టిస్తా. ఎంత తోడైనా నువ్వు మాట్లాడద్దు తిరిగి. ఒకవేళ వాళ్ళే మాట్లాడారా, హైందవులే మన గురించి మాట్లాడారా, నువ్వు తిరిగి మాట్లాడద్దు. నాకు చెప్పు. యాక్షన్ తీసుకుందాం. లీగల్గా వెళ్దాం. అంతే తప్ప మాటకు మాట, కన్నుకు కన్ను, చేతికి చెయ్యి, దెబ్బకు దెబ్బ, తన్నుకు తన్ను వద్దు. అవసరం లేదు అది. మనకు న్యాయం కావాలంటే పోరాడదాం. మన హక్కుల కోసం నిలబడదాం. అన్యాయం జరిగితే ప్రశ్నిద్దాం. అంతే తప్ప దాడికి ప్రతి దాడి క్రైస్తవ్యంలో లేదు. ఎక్కడ వాక్య భాగంలో చెప్పబడలేదు. కన్నుకు కన్ను, పంటికి పన్ను కాదు.
క్రైస్తవులు అంటే ప్రేమించే వాళ్ళు, అన్యాయం జరిగితే ప్రశ్నించే వాళ్ళు, ఐక్యతలకి నిలబడి పోరాడే వాళ్ళు, అంతే. నువ్వు కొడితే మేము కొడతాం, నువ్వు తిడితే నేను తిడతా, నా గ్రంథాన్ని నువ్వు అంటే నీ గ్రంథాన్ని నేనంట. వద్దుది, ఇది వద్దు. సామాన్య ప్రజలు చచ్చిపోతున్నారు మధ్యలో, సామాన్య ప్రజలు కొట్టుకుని చేస్తున్నారు మధ్యలో. ఈ క్రైస్తవ పెద్దలు, ఈ క్రైస్తవ పాస్టర్లు ఆ హైందవ నాయకులు చేస్తున్న తప్పులకి వాళ్ళు విమర్శించుకోవడానికి బదులు వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు మధ్యలో సామాన్యులు. ఇక ఇంత తాపేద్దాం. దయతో అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అభినయ్ దర్శన్ గారేంటి మాట్లాడాడు కదా, విన్నారు కదా. ఆ, క్రైస్తవులు ఎవరు మాట్లాడినా కూడా నేను చర్యలు తీసుకుంటాను. నాకు చెప్పండి, వాళ్ళు బూతులు తిట్టారా? తిట్టనివ్వండి, మీరెందుకు తిట్టాలి? వాళ్ళ గ్రంథంలో ఏముందో మనకెందుకు, ఆ మహాభారతంలో ఏముందో మనకెందుకు, భగవద్గీతలో ఏముందో మనకెందుకు అని చాలా చక్కగా మాట్లాడాడు కదా. మాట్లాడాడు. మీరు ఎవరు వాళ్ళు విమర్శించినా కూడా విమర్శలు చేయని, మీరు లీగల్గా వెళ్ళండి. క్రైస్తవ్యం అంటే బూతులు తిట్టడం కాదు, కంటికి కన్ను పంటికి పన్ను ఇలా చేసేది కాదు, ఐక్యతను నెలకొల్పేది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే తగ్గింపు సోగం అని ఈ రకంగా మాట్లాడాడు కదా. మాట్లాడినప్పుడు సరే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆయన హిందువులకి క్షమాపణ చెప్పటం, హిందువుల పట్ల ఆ రకమైనటువంటి ఇది ఉండటం నాకైతే మంచిగానే అనిపించింది. మరి అనుకున్నానో లేదో, పోనీలే మనోడు కొంత క్షమాపణ చెప్పాడు, ఇక నుంచైనా కొంచెం గౌరవంగా ఉంటాడు అని చెప్పి నేను అనుకున్న కొద్ది గంటల్లోనే మనోడు తుస్సుమనిపించేశాడు. హైందవులు ఇప్పుడు కరుణాకర్ అవ్వచ్చు, లలిత్ కుమార్ గారు అవ్వచ్చు, ఇంకా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు, క్రైస్తవ పాస్టర్లు ఏం చేస్తారో వాళ్ళ మీద కౌంటర్ వీడియోలు చేయటమే వాళ్ళ పని. వాళ్ళు మంచిగా వీడియోలు చేస్తే మంచిగానే కౌంటర్ వీడియోలు చేస్తారు. లేదు, మనం ఇంకొక రకంగా మాట్లాడితే ఇంకొక రకంగానే మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ పనే అది. 24 గంటలు వాళ్ళ పని, ఇంకో పని ఉండదు వాళ్ళకి. మీరు అభినయ్ దర్శన్ అనే మీరు, నేను గౌరవంగానే మాట్లాడుతున్నానండి మిమ్మల్ని. అభినయ్ దర్శన్ గారు అంత చక్కగా హిందువులకు క్షమాపణ చెప్పారు. క్రైస్తవులు ఎవరు విమర్శించినా నేను యాక్షన్ తీసుకుంటాను, లీగల్గా కంప్లైంట్లు వేస్తాను, ఎఫ్ఐఆర్ కట్టిస్తాను, పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని ధర్నా చేస్తాను, అది ఇది అని చెప్పి మాట్లాడారు. హిందువులు విమర్శలు చేసినా మీరు చేయొద్దు, మన వాళ్ళు ఎవరో చేయొద్దు అని చెప్పి హితోపదేశం పలికారు. మరి ఏదండి మీ మాటల్లో నిలకడ ఏది? మీ మాటల్లో స్టెబిలిటీ ఏది? మీ మాటల్లో క్రెడిబిలిటీ ఏది? మీ మాటల్లో నిజాయితీ ఏది? ఏది చెప్పండి మీ మాటల్లో నిజాయితీ? ఒక రోజులోనే మరలా ఈ రకంగా ఇది ఇది కరెక్టా? రిజిస్ట్రేషన్ కావాలి కొడుకు, రిజిస్ట్రేషన్ రా, ఇంటికి రా, చూపిస్తా రిజిస్ట్రేషన్. నీ ఇంటి అడ్రస్ చెప్పు, తీసుకొని చూపిస్తా రిజిస్ట్రేషన్. నువ్వు లెక్కలు అడితే నేను చెప్పడానికి నీ కింద పరిణా కొడుకు జీతగా అనుకున్నావురా నేను? నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఏ మాట క్రైస్తవునిగా మాట్లాడలా, ఒక సామాన్యమైన వ్యక్తిగా మాట్లాడుతున్నా. నువ్వు హిందూ అని మాట్లాడడంలా నువ్వు నన్ను చాలా దారుణంగా నా ఇంట్లో వాళ్ళని పేరెత్తి మాట్లాడే ఒకటి మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకో. మళ్ళా ఇక్కడ హిందువులారా చూడండి, ఈ క్రైస్తవుడు ఎలా మాట్లాడుతున్నా, వద్దు డ్రామాలు ఆడద్దు. ఇంకా హిందువులందరూ నేను ప్రేమిస్తా, క్రైస్తవులు నేను ఎంత ప్రేమిస్తానో హిందువులు అంతే ప్రేమిస్తా. ఎందుకంటే మేమంతా భారతీయులు రా, వృచ్చా నా కొడక. భారతదేశం చిన్నాభిన్నం చేయడానికి పుట్టిన కొడుకు రా నువ్వు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి బతుకుతున్నావు కదరా నువ్వు. మేము క్రైస్తవులం, హైందవులు, ముస్లింలు అందరూ ప్రేమగా బతకాలనుకునేవాడిని రా నేను. క్షమాపణ చెప్తే దాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడతావురా నువ్వు. మంచితనం క్షమాపణ చెప్పి, హైందవులందరికి క్షమాపణ చెప్పి, క్రైస్తవులందరి తప్పును క్షమాపణ చెప్పి, ఇక మీదట మనం తిట్టుకోకుండా ఉందామని చెప్పి మంచి మాటలు చెప్తే భయపడ్డామని మళ్ళీ ఇది మాట్లాడతావురా నువ్వు. భయపడ్డామారా? నేను భయపడ్డాను రా. ఎవరికి భయపడ్డారా? నీకు భయపడ్డానా? ఎవరికి భయపడ్డారా నేను? భయానికి అర్థం తెలియనట్టు నేను, గుర్తుపెట్టుకో. రాయలసీమ కడప బిడ్డను నేను. భయమా? నాకు భయమా? నువ్వంటే భయమా? ఎవడంటే భయం రా నాకు? క్షమాపణ చెప్తే భయపడి చెప్పాడు అంటావరా నువ్వు? మంచితనానికి అర్థం తెలియని నా కొడక, ఫుట్పాత్ నా కొడక. చెప్పు తెగిద్ది చెప్తున్నా. నోరు అదుపులో పెట్టుకో, ఇప్పటి నుంచి అయినా. మర్యాద దక్కది ఇంకా పెంట నా కొడక. ఇక నుంచి ఒక అభినయ్ దర్శన్ జోలికి కాదు, ఏ పాస్టర్ జోలికి వచ్చి నువ్వు కౌంటర్లు చేస్తే చెయ్యి, తప్పులు ఏమనుంటే మాట్లాడు. బూతులు మాట్లాడడం, అవలైలు చేష్టలు చేయటం, వ్యంగ్యంగా మాట్లాడడం,
ఇవన్నీ చేసావనుకో నా కొడక, ఏం చేస్తాను చూస్తావు, ఎక్కడి వరకు వెళ్తాను చూస్తావు. నేను గుర్తుపెట్టుకో, జాగ్రత్త జాగ్రత్త. మరలా చెప్తున్నా, ఇంకొకసారి నా కోసం మాట్లాడినామంటే చెప్పు బాటా చెప్పు తీసుకుని వస్తా నా కొడకానికి దగ్గరికి. నీ స్థాయికి నేను దిగి రాకుండా మౌనంగా ఉన్నా, నీ దిగజారిన స్థాయికి రాకుండా మౌనంగా ఉన్నా. ఏం మాట్లాడతావు నువ్వు? క్యూఆర్ కోడ్లు, ఫోన్ పేలు, అకౌంట్ నెంబర్ గురించి మాట్లాడతావు నా కొడక. నీ యూట్యూబ్ కవర్ పేజ్ ఏందిరా? క్యూఆర్ కోడ్ లేదు నీ యూట్యూబ్ కవర్ పేజ్ లో, ఫోన్ పే నెంబర్ లేవు, బ్యాంక్ అకౌంట్ లేవు. నువ్వు పెట్టే వీడియోలో నిమిషానికి ఒకసారి ఈ అకౌంట్ నెంబరు, ఫోన్ పే నెంబరు, క్యూఆర్ కోడ్ వస్తుంది కదా చెత్త నా కొడక. నువ్వు మానేరా ఫస్ట్ అడుక్కోవడం. నువ్వు అడుక్కోవడం మానేసి తర్వాత నన్ను అడుక్కోద్దని నాకు చెప్పు. నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు చూస్తావు నా కొడక. నువ్వు అడుగు తిన్నా కొడుకు కదరా. ఏ రోజు నువ్వు పేదోడికి సాయం చేసినవరా? నువ్వు ఏ రోజు నా అవసరతలో రోడ్ల మీద నిరాశ్రయులకి ఇప్పుడు నా కొడక అని చెప్పి ఈ రకంగా దాదాపుగా చాలాసార్లు పాస్టర్ అభినయ్ దర్శన్ గారు మాట్లాడారండి. నేను ఒకటే అడుగుతున్నాను అభినయ్ దర్శన్ గారిని, లేదంటే లలిత్ కుమార్ గారి దాంట్లో ఇద్దరిలో ఎవరు తప్పంటే నేను అభినయ్ దర్శన్ గారిదే తప్పంటాను. లలిత్ కుమార్ అంటే ఆయన గురించి అందరికీ తెలుసు, కొత్తగా తెలియాల్సింది ఏముంది? వాళ్ళు బూతులు మాట్లాడతారు, డెఫినెట్లీ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినా పట్టించుకోరు ఎవరు. మీరు ఒక పాస్టర్గా ఉండి ఒక పాస్టర్ని అని చెప్పుకుంటూ ఏంటండి ఈ అసభ్యకరమైన పదజాలం, ఈ బూతులు ఏంటండి? ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మారరా మీరు? ఎందుకు వేరే వాళ్ళకి మాట్లాడే విధంగా అవకాశం ఇస్తున్నారు మీరు? హిందువులకు క్షమాపణ చెప్పారు, ఇక నుంచి మీ గ్రంథాల జోలికి రావు, మిమ్మల్ని విమర్శలు చేయమని చెప్పి చాలా చక్కగా పబ్లిక్గా వీడియో చేసి పెట్టారు. దానికి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సదుద్దేశంతో పెట్టారు. దాన్ని లలిత్ కుమార్ అనే వ్యక్తి వ్యంగ్యంగా మాట్లాడే అనుకోండి, సరే తిట్టాడే అనుకోండి, బూతులే మాట్లాడాడు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళని తిట్టాడే అనుకోండి, మీలో తగ్గింపేది. దాని ముందు రోజే కదా మీరు ఎన్నో మాటలు మాట్లాడారు. వెంటనే ఆయన వీడియో చేయగానే ఫ్రస్ట్రేషన్తో ఇంత పదజాలం, ఇంత అసభ్యకరమైన పదజాలం కరెక్టా మీకుది? నాకైతే నచ్చట్లేదండి. మారాలి మీరు మారాలి. మీరు మారకపోతే మీ వల్ల జరిగేటువంటి నష్టానికి నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తప్పండి, తప్పు, చాలా తప్పు. మీరు ఒక పాస్టర్గా ఉండి ఈ రకమైనటువంటి అసభ్య పదజాలం మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా ఉందండి. మారాలి, మీరు మారాలి, డెఫినెట్లీ మారాలి. ఈ రకంగా ఉండి వీడియోలు చేస్తామంటే కుదరదండి. మారాలి. మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. పాస్టర్గా రాజీనామా చేస్తారా? నేను పాస్టర్ని నుంచి పాస్టర్ కాదు, దళితుల తరపున క్రిస్టియన్ల తరపున గొంతెత్తుతున్నాను, నా పాస్టర్ ఇది దానికి నేను రాజీనామా చేస్తున్నా, ఈ రోజు నుంచి నేను పాస్టర్ని కాదని చెప్పండి. చెప్పి అప్పుడు ఇలాంటి పదజాలం మాట్లాడండి. అందరూ ఒప్పుకుంటారు, ఈవెన్ నేను కూడా. అంతేగాని మీరు ఒక పాస్టర్ని అని చెప్పుకుంటూ పాస్టర్గా ఉంటూ పబ్లిక్గా ఈ రకమైన పదజాలం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి, నిజాయితీగా పనిచేసే పాస్టర్లకి ఇట్లాంటివన్నీ డ్యామేజ్ అవుతాయండి. డెఫినెట్లీ. లేదు, మీకు నిజంగా క్రిస్టియన్ల తరపున, పాస్టర్ల తరపున, దళిత కులాల తరపున స్టాండ్ తీసుకొని వాళ్ళ మీద జరిగే అన్యాయాల తరపున గొంతెత్తాలని ఉందా, పాస్టర్గా రాజీనామా చేయండి. అంటే రాజీనామా అంటే ఇక పాస్టర్గా నేను ఈ రోజు నుంచి కొనసాగట్లేదని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఈ రోజు నుంచి నేను సామాన్యుడిని అని చెప్పండి. నాకు తెలిసి ఈ పాస్టర్ కంటే మీకు అదే కరెక్ట్ అవుతుంది. నేను ఒక సామాన్యుడిని, ఈ రోజు నుంచి దళిత కులాల తరపున, క్రిస్టియన్ల తరపున గొంతెత్తినానని చెప్పండి. అప్పుడు ఇలాంటి పదజాలు ఒకటి కాదు 10 మాట్లాడుకోండి, ఎవడో పట్టించుకోడు. కానీ మీరు పాస్టర్గా ఉండి ఈ రకమైన పదజాలం మాట్లాడతానంటే కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు, డెఫినెట్లీ కరెక్ట్ కాదు. చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. నేను మంచి కోరే చెప్తున్నా. గతంలో కూడా మీకు ఇలాగే మంచి కోరి చెప్తే మీరు వినలేదు, పట్టించుకోలేదు. సరే, వినటం వినకపోవటం అది మీ ఇష్టం. కానీ నేను ఎప్పుడు మంచిగా చెప్తాను, ఎదుటివారి మంచిగా కోరతాను. కాబట్టి ఇలా పబ్లిక్గా ఖండిస్తున్నాను. మీరు ఏమైనా అనుకున్నా, మీరు నా మీద వీడియోలు చేసినా, ఏం చేసినా నేనేం పట్టించుకోను. నేను ఏం చెప్పాను అనేది ఇన్ డెప్త్గా ఆలోచన చేస్తే నేను మంచి కోసం చెప్పానా, మీ మంచి కోసం చెప్పానా అనేది అర్థమవుతుంది. కానీ ఈ రకమైన భాష కరెక్ట్ కాదండి. రెండోసారి ఈ రకమైన భాష మీ నోట్లోంచి నేను వినాలనుకోవట్లేదు. వినిటే మాత్రం నేను కూడా కొంచెం గట్టిగానే
మీ మీద చర్యలు తీసుకుంటానండి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీరు చక్కగా ఒక స్టాండ్ తీసుకోండి. అది ఏ స్టాండో ఆలోచన చేసుకోండి. పాస్టరా? సామాన్యుడా? లేదా దళితుల తరపున పోరాడే వ్యక్తా? లేతే ఏంటనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఒక క్లారిటీ తెచ్చుకొని దాని ప్రకారం అందరిని జన సమీకరణ చేసుకొని అందరి యొక్క అభిప్రాయాల్లో మీకు మంచిని సంపాదించుకోండి. ఒక్కరిగా మీరేం పోరాడలేరు. ఎంత పోరాటం చేసినా అది వృధా ప్రయాసే తప్ప లాభమైతే ఉండదు. నా మాటలు గమనించండి. లలిత్ కుమార్ గారి గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. తర్వాత బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్న దాడుల పట్ల కూడా ఒక వీడియో ఉంది. అది ఆఫ్టర్‌నూనో, ఈవినింగో చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.